ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఇక్కడికి చాలా సార్లు పిలిపించినారు. ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చిపోయినాం. ఇస్తాము అని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు, పంపిస్తున్నారు, చేస్తామని. కొన్ని మందికి ఇచ్చినారు, కొన్ని మందికి లేదు. తీస్తే కూడా ఖాళీ ఉంటుంది, డోర్ సరిగ్గా పడడం లేదు. ఒక దాంట్లో కిచెన్ లో నీళ్లు వస్తే బాత్రూమ్ లో నీళ్లు వచ్చలేదు. ఒకే ఇంట్లో ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడికి రావాలంటే ప్రధానంగా ఏం ఫెసిలిటీస్ కావాలంటే కరెంటు కావాలా, రోడ్డు కావాలా, ఇది అంతా తీపియాలా, ఇది నీళ్లు ఉండాలా. నీటిగా ఉంటే అందరూ వస్తారు జనాలు. కరెంటు బిల్ కడుతున్నాం, సంవత్సరంన్నర అయింది కరెంటు బిల్ కడుతున్నారు. కొన్ని మంది సంవత్సరం నుంచి కడుతున్నారు, కొన్ని మంది 15 నెలల నుంచి కడుతున్నారు. రఫీక్. మాది కొనిమల్ల. బాడీ. ఇక్కడికి చాలా సార్లు పిలిపించినారు. ఇప్పటికి ఒక 5-6 సార్లు వచ్చిపోయినాం. ఇస్తాము అని చెప్తున్నారు, హామీ ఇస్తున్నారు, పంపిస్తున్నారు, చేస్తామని. కొన్ని మందికి ఇచ్చినారు, కొన్ని మందికి లేదు. తీస్తే కూడా ఖాళీ ఉంటుంది, డోర్ సరిగ్గా పడడం లేదు. ఒక దాంట్లో కిచెన్ లో నీళ్లు వస్తే బాత్రూమ్ లో నీళ్లు వచ్చలేదు. ఒకే ఇంట్లో ఇట్లా ప్రాబ్లంలో ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడికి రావాలంటే ప్రధానంగా ఏం ఫెసిలిటీస్ కావాలంటే కరెంటు కావాలా, రోడ్డు కావాలా, ఇది అంతా తీపియాలా, ఇది నీళ్లు ఉండాలా. నీటిగా ఉంటే అందరూ వస్తారు జనాలు. కరెంటు బిల్ కడుతున్నాం, సంవత్సరంన్నర అయింది కరెంటు బిల్ కడుతున్నారు. కొన్ని మంది సంవత్సరం నుంచి కడుతున్నారు, కొన్ని మంది 15 నెలల నుంచి కడుతున్నారు. రఫీక్. మాది కొనిమల్ల. బాడీ. రాయనగర్లో ఉంటున్నాము. ఈడ ఇల్లు ఇచ్చినారు, మాకు నీళ్ళు లేకునే దానికే రావడానికి ఇబ్బంది ఉంది. నీళ్ళు ఇస్తే వచ్చి ఉంటాము. ఉన్నాయి వచ్చేదానికి నీళ్ళు ఒకటే ప్రాబ్లం, అంతే. నీళ్ళు ఒకటే వస్తే వచ్చి ఉంటాం. మేము మా కొడుకు ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే మాటే. మరి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పారాడకి బడికి గిడికి ఇబ్బంది అవుతుంది. ఆటోలు అవి కావాలంటారు. జనాలు ఉన్నారంటే వస్తాయి, అదేమో వస్తాయి, లేదని లేదు. నీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి రావు కదా, మనమే తెచ్చుకోవాలా. నీళ్ళు ఇస్తాము అంటారు అధికారులు. మీరు వచ్చి ఉంటే నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఉంటేనే కదా మనం. అంటే 4 కడవలు బండి మీద తెచ్చుకుంటాం. ఇప్పుడు ప్రతిరోజు తేవాలంటే మొగోళ్ళు టయానికి ఉంటారా? ఉండరు. మనం ఒక బిందె ఎత్తుకొని వచ్చేకి మా చేత కాదు. రాయనగర్ లో ఉంటున్నాము. ఈడ ఇల్లు ఇచ్చినారు, మాకు నీళ్ళు లేకునే దానికే రావడానికి ఇబ్బంది ఉంది. నీళ్ళు ఇస్తే వచ్చి ఉంటాం. ఉన్నాయి వచ్చేదానికి నీళ్ళు ఒకటే ప్రాబ్లం, అంతే. నీళ్ళు ఒకటే వస్తే వచ్చి ఉంటాం. మేము మా కొడుకు ఇంట్లో ఉన్నాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే మాటే. మరి చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు పారాడకి బడికి గిడికి ఇబ్బంది అవుతుంది. ఆటోలు అవి కావాలంటారు. జనాలు ఉన్నారంటే వస్తాయి, అదేమో వస్తాయి, లేదని లేదు. నీళ్ళు మాత్రం ఎక్కడి నుంచి రావు కదా, మనమే తెచ్చుకోవాలా. నీళ్ళు ఇస్తాము అంటారు అధికారులు. మీరు వచ్చి ఉంటే నీళ్ళు ఇస్తాం. నీళ్ళు ఉంటేనే కదా మనం. అంటే 4 కడవలు బండి మీద తెచ్చుకుంటాం. ఇప్పుడు ప్రతిరోజు తేవాలంటే మొగోళ్ళు టయానికి ఉంటారా? ఉండరు. మనం ఒక బిందె ఎత్తుకొని వచ్చేకి మా చేత కాదు. సో ఇక్కడ టిట్కో కాలనీకి సంబంధించి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 100 డే ప్రణాళిక ఏదైతే ఉందో అందులో భాగంగా టిట్కో కూడా వన్ ఆఫ్ ద ప్రయారిటీ ఐటమ్స్. మొన్న 100 డే ప్రోగ్రామ్ రివ్యూ జరిగినప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఆదేశించడం జరిగింది. ఒకసారి టిట్కో కాలనీకి వెళ్ళి ఇక్కడ బెనిఫిషియరీస్ ఎందుకు ఇంకా దిగట్లేదు, వాళ్ళ ప్రాబ్లమ్స్ కనుక్కోమని చెప్పి దాన్ని మనం ఏమైనా సొల్యూషన్ తీసుకురాగలం అని, అందుకోసం అని చెప్పి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. బెనిఫిషియరీస్ తో కూడా మాట్లాడాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నాము. సో విల్ కమ్ అప్ విత్ సొల్యూషన్. అండ్ తొందరలోనే ఈ కాలనీ మళ్ళీ లైక్ ఫంక్షన్, ఆల్రెడీ ఇల్లు కంప్లీట్ అయిపోయి ఒక 2000 హౌసెస్ వరకు రెడీ టు ఆక్యుపై ఉన్నాయి. బెనిఫిషియరీస్ అందరితో మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్, వాళ్ళ కన్సర్న్స్ తెలుసుకుని వాళ్ళని ఇక్కడికి వచ్చేలా మోటివేట్ చేసి ఈ కాలనీని అప్ అండ్ రన్నింగ్ చేసేలా చర్యలు తీసుకుంటాం. దిస్ ఇస్ వాట్ ఐ కెన్ సే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.